అందరికీ నమస్తే ఉల్లా. నేను 690 పాపనని. ఇవాళ మట్టిలో మాణిక్యం ఇంకో మాణిక్యాన్ని పట్టుకొని తీసుకొచ్చిన. ఎవరైనా అనుకుంటున్నారా? ఆయనే పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు, ఆయనే ఆట ఆడతాడు, అన్నీ ఆయనే చేస్తాడు. ఆయన పేరు ఇంకో పేరు ఉంది తెలుసా? ఏందనుకుంటున్నారా? అది పాటల మాంత్రికుడు. ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉన్నారు ఎవరు అనేది. ఆయనే మన అసుర బాలన్న. నమస్తే అసుర బాలన్న. నమస్తే. నమస్తే పాప. నమస్తే. అంత బాగేనా? సూపర్ అన్న. ఎక్కడి నుంచి వస్తున్నావు అన్న? ప్రెసెంట్ అయితే కృష్ణానగర్. కృష్ణానగర్. సంతోషం. మీ పాటలు వింటే మాకు జీవిత సత్యాలు కూడా వినిపిస్తాయి అన్న. మాకు మీ పాటల వల్ల ఆ పాట వల్లనే మా జీవిత సత్యాలను మేము తెలుసుకోగలుగుతున్నాం. మీరు ఈ పాటలు మా కోసం ఒకసారి మనం స్టార్ట్ చేసే ముందు, ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మనం ఒక మంచి పాట వేసుకుందాం అన్న. డెఫినెట్గా. అండ్ నేను అంటే లైక్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత 14 నేను రావడం 2015 వచ్చిన. అప్పుడు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అన్న తరుణంలో అండ్ అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు నేను రాసిన మొదటి పాట అంటే బాగా ఆడియన్స్ కి సింగర్ రాహుల్ సిప్లి గాని మీకు తెలుసు అనుకుంటా. మంగమ్మ సాంగ్స్ గానీ చాలా అద్భుతమైన పాటలు పడిన సింగర్. ఆ సింగర్ 2017 లో అది బాగా ట్రెండ్ అయిన పాట. అప్పుడు అయోధ్యలో ఫైట్ జరుగుతుంది 2017లో. అప్పుడప్పుడు అయోధ్యలో మెల్ల ఇష్యూ జరుగుతుంది అనమాట. సో నేను అప్పుడు అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు డిస్కో రికార్డింగ్ కంపెనీ వాళ్ళు, మ్యూజిక్ ఛానల్ వాళ్ళు నా వాయిస్ గానీ నా లిరిక్స్ గానీ చూసి నేను డిఫరెంట్ ఒక పాట రాయాలి అని అన్నారు. సో అప్పుడు రాసిన పాట జై బజరంగ్ పాట. జై బజరంగ్ మీరు రాసిరండి? రాహుల్ సిప్లి గాని పాట. చాలా ట్రెండింగ్ పాట. నేను రాసిన విషయం చాలా తక్కువ మంది తెలుసు. ఓకే. సో అది పాడింది ఫస్ట్. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున హిందువులు. ఒకసారి మా కోసం. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం, నింగిలోన చుక్కలు మెరువాల, జై జై బజరంగని గొంతెత్తి చాటాల, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల, జై శ్రీరామ హనుమాన, శత్రు సంహార గగన విహారి, శత్రు సంహార గగన విహారి, మాకు ధైర్యం నువ్వే ఇవ్వాలి, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము శ్రీరామ మందిరం. సో ఈ పాట వింటే హిందువుల ఒంట్లో వైబ్రేషన్స్ ఇట్లా వస్తాయి, వణుకు ఉడుకుంటూ వస్తుంటది. హిందుత్వాన్ని కాపాడాలని కాన్సెప్ట్. అండ్ ఆ టైంలో నాకు సింగర్ రాహుల్ సిప్లి గారు పాడడం గానీ, అండ్ నేను రైటర్ గా రాసిన పాటలో ఫస్ట్ సొసైటీకి కానీ సమాజానికి తెలిసిన పాట అంటే అదే. బట్ నేనని తెలియదు అన్నట్టు అసురాబాలు. అవునవును. అంటే ఆ పాట పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు, వాళ్ళ స్క్రీన్ మీద ఉన్న వాళ్ళనే చూస్తాం కానీ వెనుకున్న వాళ్ళని చూడలేరు కదా. సో అట్లా అయిందనమాట. ఆ తరుణంలోనే అది హిట్ అయిన తర్వాత దాన్ని అంతకంటే ముందుగా నేను స్టూడియోలకి ఇక మెల్లగా పరిచయం అవుతున్నా. కృష్ణానగర్కి వచ్చిన తర్వాత ఈ కృష్ణానగర్ కష్టాలు మీకు తెలిసిందే. ఈ రంగుల కళల ప్రపంచాన్ని నమ్ముకొని మన ఊరికి వచ్చి వదిలేసి అక్కడ ఉండే ఈ ఆకలి, కష్టాలు, కన్నీళ్ళు అన్ని ఉండేవి. సో ఆ టైంలో నేను ఇంకా యూట్యూబర్ గా రన్ అవ్వడం బెస్ట్ అని నాకు కొంతమంది సజెషన్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు రైటర్ గా నేను ఈ యూట్యూబ్ కి అండ్ ఛానల్స్ కి పాటలు రాసుకుంటూ ఉన్నాను. సో అప్పుడు రాసిన పాట మీరు వినే ఉంటారు, పుట్టినోడు చావక తప్పదు. అవును, ఒకసారి మా కోసం ఆ పాట వేసుకుంటారా? సో పుట్టినోడు చావక తప్పదు అనే పాట అంటే నేను మెసేజ్ వైపు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పటికి బావ మరదళ్ళు కానీ లైక్ కొన్ని డబుల్ మీనింగ్ అండ్ రొమాంటిక్ ఇలాంటి సాంగ్స్ బాగా వస్తున్నాయి. కానీ సొసైటీ విలువలు అండ్ ఎథిక్స్ వాల్యూస్ ఉన్న పాటలు కొంచెం తక్కువ ఉన్నాయి. కాబట్టి మనం ఈ జోనర్ లో వెళ్తే అండ్ తొందరగా సక్సెస్ కావచ్చు అని ఒక ఫీల్ ఉంది అనమాట. సో దానికోసం నేను ఈ మెసేజ్ ఓరియంటెడ్ జోన్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అట్లా పుట్టిన పాటే పుట్టినోడు చావక తప్పదు మీకోసం అని. ఓకే. పుట్టినోడు సావక తప్పదు, సంపాదనన్నది ఎందుకురా, మట్టిలోన కలువక తప్పదు, రంగుల బంగులెందుకురా, యాడవు ఈ ప్రాణమో ఎందుకింత ఆవేదనో, కాలిపోయే ఈ కట్టెకే కక్షలంటూ ఎందుకురా, పుట్టినోడు సావక తప్పదు, సంపాదనన్నది ఎందుకురా, మట్టిలోన కలువక తప్పదు, రంగుల బంగులెందుకురా. ప్రతి ఒక్క మీ చరణంలో ప్రతి ఒక్కటి చాలా భావాలు చూపిస్తుంటది.
మీ ఏదైతే మీ పాట ఉందో ప్రతి ఒక్కదానికి ఒక పదానికి మీ భావాలు అవి చాలా గ్రేట్ అండి అసలు. సో నేను ఏంటంటే ప్రాక్టీస్ బాగా చేస్తా. అంటే లిరిక్స్ ఎలా రాయాలి, ఇప్పుడు కొంతమంది రాస్తుంటారు పాటలు, ఆ పాటకి ఇంకో పదానికి ఏం సంబంధం ఉండదు, ఒక ప్రాస. ఒక రైటర్ ఏంటంటే సిట్ రైట్ గా మనం ఇప్పుడు అన్నం ఒక ఏమంటారు, అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక మెతుకుజాలు అన్నట్టుగా మార్కెట్ లో మనం సక్సెస్ కావాలంటే మన పాటలు, మన బిహేవియర్ ప్రతి కూడా పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. అందులో బాగా పోటీ ప్రపంచం. సో ఆ టైంలో నేను బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి పాట కూడా సమాజానికి అందాలి, తెలియాలి అన్నట్టు. సో ప్రాసను పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యాను. సో అది నాకు ఒక మంచి ప్లేస్ పాయింట్. అంటే సొసైటీలో ప్రతి అబ్జర్వ్ చేస్తూ ఎప్పుడైతే మనం గాయపడతామో అప్పుడు మన కలం ఎక్కువ స్పందిస్తుంటారు. సో నేను ఆ టైప్ ఆఫ్ గా నేను ప్రతిదాన్ని ఒక ఎక్స్పీరియన్స్ చేసి కళ్ళ ముందు జరిగే ఏ సంఘటన అయినా కావచ్చు, అది ఎలాంటి ఇష్యూస్ అయినా వెంటనే నేను నా మైండ్ చిప్పులోకి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. మీరు ఇయ్యే పాటలు రాస్తారా లేకుంటే వేరే సినిమా పాటలు కానీ జానపదాలు లాగా ఇప్పుడు ప్రైవేట్ సంఘాలు అది చేస్తున్నారు, ఇంకా సినిమా పాటలు కూడా ఏమైనా రాస్తారా? సో పాపన్న ట్రై చేస్తున్నా సినిమా ఇండస్ట్రీలో, కొన్ని అవకాశాలు వచ్చినాయి అన్న తర్వాత చేజారిపోయినాయి. ఓకే, బట్ నో ప్రాబ్లం, మనం ప్రయత్నిస్తూ ఉండాలి కదా. ఆ లక్ష్యం ఎప్పుడు నెరవేరుతో తెలియదు, బట్ ఎప్పటికైనా నేను సినిమా ఇండస్ట్రీలో ఒక రైటర్ గా అవ్వాలనే అనుకునే వచ్చిన. బట్ ఏంటంటే ఇక నన్ను నేను డెవలప్మెంట్ చేసుకోవడం, నా హావభావాలు, నా యాక్టింగ్ వైపు వెళ్ళిపోయినా అనుకోకుండా. అండ్ ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్ పాటలు యాక్టింగ్ చేసేటప్పుడు కానీ క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ధోతి కట్టుకొని గొంగడేసుకొని శ్మశానాలు, అందులో నేను ఎక్కువ శ్మశానానికి శివుడి సాంగ్స్ ఎక్కువ రిలేటివ్ ఉంటాయి నా పాటలు. సో ఈ టైప్ ఆఫ్ చేద్దామన్న ఉద్దేశంతోనే నేను ఆ కాన్సెప్ట్ ఎంచుకోవడం. నా క్యారెక్టర్ కూడా అంటే డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్. ఫేస్ అంటే మనం అందంగా కనిపించడం వేరు, స్క్రీన్ మీద అందవిహీనంగా కనిపించడం. సో నేను నా క్యారెక్టర్ డీ గ్లామర్ చేసుకొని నేను జనాలకి తొందర దగ్గర. సో ఆ క్యారెక్టర్ అట్లనే ఉంటాయి అన్నమాట ప్రతిదీ కూడా. అయితే మీరు ఏమైనా సినిమా సాంగ్స్ ఏమైనా పాడిరా ఇప్పటివరకు? ఏమైనా మామూలుగా? లేదు, పాడలేదు. నేను రైటర్ కాబట్టి ఎంతసేపు నాకు మనము పాడేంత లేదు. ఎందుకంటే ఈ వైపు ఉన్న పోటీ ప్రపంచంలో ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్న పోటీ ప్రపంచం తట్టుకొని పైకి ఎదిగే సిచ్యువేషన్ లేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మనం ఇండివిజువల్ గా సక్సెస్ కావాలి. ఏదన్నా డైరెక్ట్ అంత అవకాశం రాదు, బట్ నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ పోతున్నా. భగవాన్ మనకి. అలా మీకు పెళ్ళైందా? లేదన్నా, ఇయర్ చేసుకోవాలి అంటే అయిపోయింది. పెళ్లికి పాపన్న బృందాన్ని ఖచ్చితంగా వస్తా. నేను వస్తా, నీ కళ్ళు నీ పెళ్లికి కళ్ళు పోస్తా. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి వస్తా, నీ పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కళ్ళు పోస్తా, అందరికి దాపిస్తా. సో అంటే లైక్ ఇండస్ట్రీ వైపు కొద్దిగా ఒక డ్రీమ్ పెట్టుకోవడం వల్ల కొద్దిగా పెళ్లి లేట్ అయింది. ఓకే, అంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని తెలియదంటే ఉంటది కదా ఏదో ఒకటి. ఇప్పుడు లవ్ చేయాలంటే, ఒక అబ్బాయిని ప్రేమించాలంటే అందంగా ఉండాలి, ఉండాలి, డబ్బు ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. నేను అందంగా ఉన్నా. అరే ఇప్పుడు అవన్నీ వాళ్ళు పట్టించుకోవట్లేదు కదా, పట్టించుకోవట్లేరు కదా అనుకుంటాం. కానీ సొసైటీలో నడిచేది అట్లుంటది. మీరు అన్నది కరెక్టే. కానీ విషయం ఏంటంటే లైక్ ప్రేమకి డబ్బుకి సిచ్యువేషన్ నడుస్తాను. సో నేనేమంటున్నా అంటే లైక్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ తెలియదు, సస్పెన్స్. ఇలాంటి పర్సనల్ విషయాలు పెడితే వాళ్ళ పేరు అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు మీరు అసురగా ఎంచుకుంటున్నారు కదా, ఏదైతే శ్మశాన వాటికలల్లా న్యాచురల్గా మీరు రెడీ అయ్యి వెళ్ళడం, న్యాచురల్గా ఆ పాడడం అన్ని చేయడం కూడా న్యాచురల్గా చేస్తున్నారు కదా. మరి ఇట్లా చేస్తే అంటే ఎవరైనా మ్యారేజ్ చేసుకోనికి భయపడతారు కదా. పెళ్లి చేసుకోవడం ఇంటర్వ్యూ అంతా పెళ్లితోనే నడిచేటట్టు అట్లానే లేదు, అది జస్ట్ క్యారెక్టర్ అంటే అట్లానే ఉండదు. లైక్ ఇప్పుడు ఒక సినిమాలో గానీ ఒక సీరియల్స్ లో గానీ వాటిలో మేబీ ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో హీరోకి ఎంత ప్రయారిటీ ఉంటుందో విలన్ కి అంతే ప్రయారిటీ ఉంటుంది. సో నేను విలన్ అంటే నేను క్యారెక్టర్ మాత్రమే, నేను నటిస్తున్నా. దట్స్ ఇట్. ఓకే, ఎంత చెడ్డోనైనా ఎంత గలీజ్ గానైనా వాడు పనికి రాకుండా చెత్తగాడైనా గాలిగాడైనా గాలి అని కూడా లవ్ చేస్తారు. అది వాస్తవం. మరి నాకెంత తక్కువ, నన్ను లవ్ చేస్తారు. ఎంత మంచి పేరుంది. చూద్దాం. మీ పాటలు విని అఘోర సాంగ్స్ రాసిరు కదా, అఘోర సాంగ్స్ రాసిరు కదా, ఆ పాటలు విని మీకు అఘోరాలు ఫోన్ చేసిరాట, నిజమేనా? అంటే
మాట్లాడతారు. మాట్లాడు మీన్స్ కాంటాక్ట్ లోకి వస్తారు. ఓకే. నేను ఎక్కువ చేసేది ఏంటంటే లైక్ శ్మశానం, జీవితం, పుట్టుక, చావు, ఈ మరణాలు ఏంటి, జనాలు ఏంటి, ఎందుకు పుడతారు, ఎట్లా వస్తారు, మంచి జీవితం అంటే ఏంటి, ఓకే నేను పోయి మొత్తం ఇదే జోనర్. సో ఇలాంటి పాటలు ఎంచుకున్నప్పుడు ఏంటంటే నేను శ్మశానానికి సంబంధించిన క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది. అంటే లైక్ అఘోరిగా కానీ లైక్ ఇలాంటి క్యారెక్టర్స్ కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్. సో చేస్తారు, మాట్లాడతారు. ఒకప్పుడు బాగా మాట్లాడేది, ఇప్పుడు అంటలేదు కానీ లైక్ మాట్లాడతారు. అంటే ఏమంటారు అంటే శివతత్వాన్ని తెలియజేయాలంటే ఫస్ట్ చాలా అవగాహన చాలా అవసరం, చాలా ఉండాలి. చిన్న ఈ ఏజ్ లో జీవితాన్ని మొత్తం ఏదో చదివేసినట్టుగా మనం అంత ఓపెన్ మైండెడ్ గా చెప్పేస్తాం కాబట్టి వాళ్ళు చాలా మంది నన్ను, మా ఫాలోవర్స్ కూడా ఎక్కువ శివభక్తులే ఉంటారు. నేను కూడా శివభక్తునే, అందుకని విభూతి అనుకున్నా మీరు కనబడంగానే ఏంది మళ్ళా ఒక శివుడు మళ్ళీ ఏంది నేను ఇష్టపెట్టట్లేడు కథ. సో శివుని భక్తులు ఎక్కువ మనకు ఫాలోవర్స్ ఉండడం, వాళ్ళ ఆశీర్వాదం ఉండడం మంచి ప్లేస్ పాయింట్. అంటే నేను ఆ పాటని శివతత్వం ఏంటంటే ఒక రియాలిటీ అనమాట. అయితే ఈ మధ్యన ఏమన్నా మీరు భక్తి పాటలు రాసిరన్న? ఈ మధ్యలో భక్తి పాటలు ఒక మల్లన్న సాంగ్ రాసిన. మల్లన్న సాంగ్ రాశారు, మా కోసం ఒకసారి వినిపిస్తారా? రావు మల్లన్నో జర రావు మల్లన్న, నువ్వు ఆత్మగల్ల కొడుకు అంట దేవ మల్లన్న. రావు మల్లన్నో దేవ మల్లన్న, నువ్వు ప్రేమగల్ల కొడుకు అంట దేవ మల్లన్న. అరిటాకు డొల్లలోన ఆవు పాలయా, నీకు తట్టలల్ల బుట్టలల్ల పెరుగు బువ్వయా. అరిటాకు డొల్లలల్లో ఆవు పాలయా, నీకు తట్టలల్ల బుట్టలల్ల పెరుగు బువ్వయా. జర రావు 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 మల్లన్నో రావు మల్లన్న, నువ్వు ప్రేమగల్ల కొడుకు అంట దేవ మల్లన్న. నువ్వు రావు మల్లన్నో కొమిరెల్లి మల్లన్న, నువ్వు దయగల్ల దేవుని వంట రావు మల్లన్న. సో దేవుడు మల్లన్న పిలిస్తే రానని చెప్పేసి ఒక భక్తుడు కొద్దిగా ఏటకారంగా వాడే అనమాట. అమ్మవారి మీద కానీ ఏమన్నా సంథింగ్ అంటే రాస్తాం. ఇప్పుడు అంతెందుకు, మీరు మొన్న రీసెంట్గా విన్నారు కదా పాట బతుకమ్మకి, వారం నాడు మంగళవారం నాడు మంగళవారం నాడు తొలి పొద్దు ఎంగా, విన్నారా? రాసింది నేనే కదా. అవునా? ఓహో, నీ మెమొరీకి దండం పెట్టాలన్నా నేను. నేను అన్ని రకాల పాటలు రాయగలుగుతాను. మొన్న ఈ మధ్యలో మొత్తం బోనాలకు మొత్తం మనదే ట్రెండింగ్. అంటే మంగ్లీ గారి పాటతో పాటు మన పాట కూడా ట్రెండింగ్. మంగ్లీ గారి పాట అంటే అది రావు రావా ఉంది కదా. అవునవును. దాని తర్వాత మనది వారం నాడు. సో వారం నాడు ద బెస్ట్ ట్రెండింగ్ పాట అయింది ఈ బోనాలకి, ప్రతి బతుకమ్మకి అది ఆడుతూనే ఉంది. అవునవును. రైటర్ నేనే. సో నేను పెండిలో పోయిన డీజేల కాడ కూడా మీదే పెట్టుకుంటారులే ఇప్పుడు కానీ. సో అది పాడిస్తాను, అది పాడడం కోసం. వారం నాడు మంగళవారం నాడు మంగళవారం నాడు తొలిపొద్దు ఎంగ, పచ్చాని పందిట్లాలకు ముగ్గులేసి అరుగుల్ల కూసోని పెరివెట్టి విలువంగా. నువ్వు రావు నువ్వు రావు నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో, నిన్ను పెరివెట్టి విలువంగా రావు రావో రావు రావో. రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో, నిన్ను పెరివెట్టి విలువంగా రావు రావో రావు రావో. గడుసు గయ్యాలోడు గంభీరం ఒక పోడు, నీ తండ్రి సాంబయ్య నిన్ను చూడ రాలేదు. లందలో కేకలు మందలో అరుపులు, ఎంత పిలిచినా గాని బయటికి ఎల్లవు. నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో, నీకు అరిటాకులో పూజ రావు రావో రావు రావో. రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో, నీకు అరచేతిలో ముగ్గు రావు రావో రావు రావో. బా, ఏమన్నా వాడుతున్నారు అన్న. అసలు అమ్మవారిని ఇష్టపెడతలేరు, ఇటు ప్రజలకి ఉపయోగపడేటి, అటు దేవునికి ఉపయోగపడేటి ప్రతి ఒక్కటి రాస్తున్నారు బాబా. సో మనం ఏంటంటే నేను రాసే పాటలు లిరిక్స్ కానీ పాటలు కానీ చాలా డిఫరెంట్ జోనర్ లో ఉంటాయి. మిగతా పాటలతో మీరు నన్ను పోల్చుకున్నప్పుడు ప్రతిదీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రత్యేకంగా చాలా అంటే చాలా ప్రత్యేకతగా ఉంది. సో వల్గారిటీకి ప్రయారిటీ ఇవ్వను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అది ఉంటేనే నేను జనాలు చూస్తున్నారు. బట్ ఏంటంటే నేను సంథింగ్ స్పెషల్ గా ఉండాలని చెప్పేసి నేను పాటను డిజైన్ చేసేటప్పుడు చాలా డిఫరెంట్ గా చేస్తాను. సో అట్లా విభిన్నమైన పాత్రలు యాక్టింగ్ రాయడం చేసుకుంటూ జీవితం అలా గడిచిపోతుంది. మీరు చాలా కష్టాలు పడ్డారని నేను విన్నా. అంటే మీ వాళ్ళ సంథింగ్ ఇంకెవరో చాలా బాధపడే వాళ్ళు అని చెప్పేసి నేను విన్నా. మరి ఎందుకు బాధపడ్డారు, ఎందుకు మీ లైఫ్ టర్నింగ్ అయింది, దాని గురించి కొంచెం మా కోసం. సో పర్సనల్ లైఫ్ ఎట్లుంటున్నానంటే నేను అంటే మేము మా ఫ్యామిలీ అంటే బిలో యావరేజ్. ఓకే, అంటే మనం ఈ పూట చేసుకుంటే తినగలం అలాంటి ఫ్యామిలీ అనమాట. సో నేను ఆ టైంలో ఉద్యమం వైపు వెళ్ళిపోవడం ఒకటి,
సో ఉద్యమం నుంచి తర్వాత మెల్లమెల్లగా అంటే ఎథిక్స్ పాటలు పాడుతూ ఉన్నా. అలాంటి టైంలో అలాంటి క్రిటికల్ పొజిషన్లో నేను సినిమా ఫీల్డ్ కోసం వచ్చేసి హైదరాబాద్కి వచ్చిన. సో నేను వచ్చినప్పుడు జీరో. ఓకే. అంటే ఇక్కడ ఉండాలి, తినడం ఏంటి, ఈ హైదరాబాద్లో మనల్ని చేరదీసే వాళ్ళు ఎవరు ఉండరు. సో అట్లా చాలా చాలా అంటే చాలా నరకం అయితే అనుభవించడం. కొన్ని సందర్భాల్లో అసలు సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో అట్లా డిప్రెషన్ పోయిన సందర్భంలో అంటే పాటల జర్నీ అయితే అవుతుంది కానీ మనకి ఇన్కమ్ లేదంట. ఇప్పుడు ప్రతి మనిషికి బాధపడేది, గాయపడేది, సంతోషంగా ఉండేది, దుఃఖం, ఏడుపు అంతా డబ్బుతోనే ఉంది. సో ఎప్పుడైతే ఎవరైనా పేరు చూస్తారు, పాపన్న క్యారెక్టర్ చూస్తారు కానీ పాపన్న గుండె వెనుకున్న వ్యధ తెలియదు. సో ఇక్కడ నన్ను అసురాన్ని తెలుసు. సో జనానికి ఆ జుట్టు పెట్టుకొని గడ్డం పెంచుకొని లైక్ ఒక వినలిజం, ఒక సైకో, డిఫరెంట్ క్యారెక్టర్స్ నన్ను తెలుసు. కానీ నా గుండెలో ఉన్న బాధ ఏంటంటే లైక్ ఫైనాన్షియల్ గా మనం ఎప్పుడైతే జీరో ఉంటామో మనం ఇంకొక ప్రాజెక్ట్ చేయలేము. ఎందుకంటే అందులోనూ మనం చేసే మెసేజ్ ఓరియంటెడ్ పాటల మీద మనం బడ్జెట్ పెట్టినప్పుడు అది ఒక గాల్లో దీపం లాగా రిటర్న్ వస్తుందా రాదా తెలియదు. చాలా సాహసం అని చెప్పాలి. బట్ కత్తి మీద సాము అన్నట్టుగా దానికంటే మనం ఏదో మంచిగా సింపుల్ గా వేరే వేరే పాటలు చేసుకోవచ్చు. దీనికి పేరు వస్తుంది, డబ్బు కూడా వస్తుంది, బట్ చాలా టైం తీసుకుంటుంది. సో అలాంటి టైంలో నేను ఎవరిని అడగలేక ఆయన ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకున్నా సినిమా ఇండస్ట్రీలో వేరే వాళ్ళని నమ్మేసి అవకాశాల కోసం. అంటే లైక్ రాంగ్ పర్సన్స్ మన లైఫ్ లోకి రావడం కానీ మిస్గైడ్ అయిపోవడం, అలా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి 2 years రెస్ట్ తీసుకున్నాను. 2 years నేను లాస్ట్ 2 years నుంచి నా పాటలే. అంటే మిమ్మల్ని ఎవరు అడగలేదా? అంటే 2 years తర్వాత అంటే ఈ రోజులలో 2 years దాకా బయటికి రాకుండా ఉండడం అంటే బయట ప్రజలు కూడా మనిషి ఉంటేనే మన పక్కన ఉంటేనే ఉన్నంతసేపు మాత్రమే వాళ్ళు మనం తలుచుకుంటుంటారు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మీరు బయటకు వచ్చారు కదా, ఈ 2 సంవత్సరాల తర్వాత వచ్చినాక మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసిర్రా? జనాలు ఏంటంటే లైక్ నన్ను మర్చిపోలేదు కానీ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఎందుకు చేస్తలేవు, ఏ కారణం చేత పాటలు వస్తలేవు, మెసేజ్ ఓరియంటెడ్ ఎందుకు రావట్లేదు ఇలా అడుగుతుంటారు. మన వాళ్ళు అడుగుతుంటారు. సైలెన్స్ ఇస్ ద వైలెన్స్ అన్నట్టు నేను. ఎందుకంటే అంత మనం ఎంతో ఇప్పుడు 2015 అంటే ఇప్పుడు 2024 దాదాపు నా కళ్ళ ముందు ఒక 12-13 సంవత్సరాలు ఇట్లా చెల్లచెదరు అయిపోయినాయి. సో జీరో. ఈ పూట తింటే ఇంకో పూట ఉపవాసం ఉండాల్సిందే. అలాంటి క్రిటికల్ అయిన సిచ్యువేషన్ లో పేరు మనకి అన్నం పెట్టదు కదా. పేరు ఏం చేస్తాం మనకి, ఏం లేదు. సో అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో నేను ఈ మనుషులకి దూరంగా ఉండడం బెటర్ అని చెప్పేసి నేను ఇండివిజువల్ గా ఒంటరి ఉండడానికి నాకు ఒంటరి ఉండడం ఇష్టం ఎక్కువ. అంటే బాగా థాట్స్ ఆలోచించడం, సొసైటీ గురించి ఆలోచిస్తా కాబట్టి, బాగా గాయపడ్డా కాబట్టి నాకు కొద్దిగా తీరుకోవడానికి టైం పడుతుంది. చాలా మోసాలు ఇవన్నీ చూసిన. మనం ఎంతో మంది మనకు క్వశ్చన్స్ ఉంటాయి, ఆ ప్రశ్నలకు సమాధానం బయట మనం చెప్పుకోలేము. పర్సనల్ లైఫ్ ఏంది, ఫ్యామిలీ ఏంది, మన కెరియర్ ఏంది, ఇన్ని ఉంటాయి. సో ఇట్లా అన్ని భరిస్తూ ఇక డిప్రెషన్ లో ఉన్నప్పుడు మాకు జూనియర్ ఎన్టీఆర్ సార్ మన ప్రెసిడెంట్ గారు బొమ్మసాని సుధాకర్ అని చెప్పేసి ఆయన ఆంధ్రాలో ఉంటారు. ఓకే. సో ఇప్పుడు మీరు ఉద్యమాలలో తిరిగిన అన్నారు కదా, తెలంగాణ ఉద్యమంలో, అప్పుడు మీరు పాటలు పాడేదా? పాడేది. లెట్ మీ ఫినిష్ అంటే నేను సుధాకర్ అన్న గురించి చెప్పేసి. సుధాకర్ అన్న నాకు వచ్చిన తర్వాత నాకు బాగా డిప్రెషన్ ఉన్నప్పుడు బొమ్మసాని సుధాకర్ అన్న ఎన్టీఆర్ ప్రెసిడెంట్ అయిన. సో అన్న చేసిన హెల్ప్ అయితే అసలు చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే నా పాటలను నమ్మి ఇప్పటి వరకు అంటే నువ్వు ఎప్పటికైనా ఇండస్ట్రీకి వస్తావు అని చెప్పేసి ఒక నమ్మకంతో లైక్ ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తూ ఉండడం, ప్రతిదీ నాకు అన్ననే చూసుకుంటాడు. కాబట్టి 690 లైక్ ముందుగా నేను అన్నకి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అన్న, ఆల్వేస్ లవ్ యూ సో మచ్. ఖచ్చితంగా నేను కూడా ఆయనకి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే మీకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే మీలాంటి వాళ్ళకి ఇంకెంతమందికి సహాయం చేస్తున్నాడో అనేది, అట్లాంటి వాళ్ళకి ఇంకా సహాయం చేయాలి, ఇంకా ముందుకు ప్రోత్సహించాలి. అంటే నేను ఈ రోజు ఇట్లా మీ ముందు ఇట్లా ధైర్యంగా ఉండి లైక్ ఇట్లా లైక్ మంచిగా మాట్లాడుతున్నాను అంటే బికాస్ ఆఫ్ రీజన్ అతనే అన్నయ్య. సో అన్నయ్యకి సో తెలంగాణ ఉద్యమంలో పాటలు బాగానే పాడారు. అంటే మీకు తెలంగాణ ఉద్యమంలో ఓ మంచి మీరు ఎక్కువగా ఇష్టపడ్డ పాట ఒకటి పాడతావా? నాకు బాగా వేదికల మీద గోరెడ్డి వెంకన్న గారు పాట పాడుతుంటారు. గోరెడ్డి వెంకన్న పరుగునొచ్చినారు పట్నముల వాళ్ళని, అది పాడుతున్నారు. ఒక్కసారి మా కోసం. పరుగునొచ్చినారు పట్నముల్ల వాలినారు, వలసొచ్చిందే మనిషి పెత్తందారులైనారు, బర్రెజనిగలోలే వట్టి జిల్లేడమ్మ జిట్ట, మన బతుకాగం ఎయ్యవట్టె జిల్లేడమ్మ జిట్ట, బర్రెజనిగలోలే వట్టి జిల్లేడమ్మ జిట్ట, మన బతుకాగం ఎయ్యవట్టె జిల్లేడమ్మ జిట్ట, జిల్లేడమ్మ జిట్ట జిల్లేడమ్మ జిట్ట జిల్లేడమ్మ జిట్ట, వీళ్ళ మీద మన్ను అయ్యా, పరుగునొచ్చినారు పట్నముల్ల వాలినారు, వలసొచ్చిందే మనిషి పెత్తందారులైనారు. ఈ పాట వింటే ఆటోమేటిక్ గా ఊపు వచ్చేస్తుంది.
సో అప్పుడు కూడా సేమ్ ఇదే పర్సనాలిటీ, మంచిగా గోసి కట్టుకొని గొంగడు వేసుకొని నాకు కో డాన్సర్స్ ఉండేవాళ్ళు, ఇటు నలుగురు ఉంటుండే, వాళ్ళతో వేరే లెవెల్ ఇస్తుండే డాన్సర్ కూడా కాబట్టి ఇక ఉంటది ఎంతైనా డాన్స్. నువ్వు డాన్స్ మాస్టర్ కదా, ఎంతైనా ఇక వాళ్ళ ఊపు వేరే ఉంటది. ఈ పాట కూడా అసలు పాట వింటే నాకే ఊపు వస్తుంది, లేచి ఎగరాలే అని నాకు కూడా మస్తు ఊపు వస్తుండే. బాగా పడుతుండే. అంటే లైక్ వాళ్ళు మెసేజ్ ఓరియంటెడ్ వాడినప్పుడు నేను ప్రిపేర్డ్ అయి ఉండటం. అంటే ఒక పొలిటికల్ లీడర్ వచ్చి ఆయన స్పీచ్ వినాలంటే ఎంటర్టైన్మెంట్ అవసరం జనానికి, ఆ ఉద్యమాన్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, జై తెలంగాణ అనడం, పాటలు పాడడం. సో మిగతా అన్న వాళ్ళు మా టీంలో ఉన్న వాళ్ళు వేణుకొండలు కళ ఉన్నాం, భువనగిరి వేణుకొండలు, మన అనాజపురం చనిపోయాడు అన్నగారు. ఆయన నన్ను మొదటిసారి గుర్తించిన వ్యక్తి ఈ ఫీల్డ్ లో. కుదరరామ్ సార్ గారు 2007లో 8 యాదగిరిగుట్టకి మన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు వచ్చారు. అప్పుడు నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. సో ఆ పర్ఫార్మెన్స్ లో నన్ను చూసి, నా వాయిస్ చూసి, నువ్వు ఉద్యమానికి పనికొస్తావు అని చెప్పేసి నన్ను ఆ టైంలో వేణుకొండలన్న తీసుకోవడం. ఇప్పుడు మన మధ్యలో లేరు పాపం, చనిపోయిన రోడ్ యాక్సిడెంట్ లో అనాజపురం భువనగిరి దగ్గర. తెలుసు. ఇంకా అన్నయ్య పెట్టిన లైఫ్ ద్వారా ఒక టీం అయితే ఫాలో అప్ చేసినాం. అట్లా ఉద్యమంలో నడిచిపోయింది. మీరు సినిమా పాటలు కూడా మంచిగా వాడతారని నాకు ఒక మాట తెలిసింది. సినిమా పాటలు మీ గొంతుతోటి నాకు ఒక్కసారి వినాలనిపిస్తుంది అన్న. నమ్మకు ఆడాలలోని ప్రేమలని, నమ్మిన వారికి చూపెడతారు నరకాన్ని. నమ్మకు ఆడాలలోని ప్రేమలని, నమ్మిన వారికి చూపెడతారు నరకాన్ని. అన్నయ్య అంటూ వచ్చి నీ గుండెను కోసేస్తారు, కన్నయ్య అంటూ పిల్లచి నీ మనసును దోసేస్తారు. ఈ ఆడాళ్ళు మహాముదురులు, మన మగవాళ్ళు మావి చిగురులు. నమ్మకు ఆడాలలోని ప్రేమలని, నమ్మిన వారికి చూపెడతారు నరకాన్ని. బా అంటే నాకు ఒక డౌట్ అన్న, ఇప్పుడు లవ్ ఫెయిల్ గురించే పాడుతున్నారు కదా, 690 మొత్తం లవ్ స్టోరీ వచ్చేటట్టు. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ గురించి పాడుతున్నారు. అట్లా కాకుండా అంటే ఓకే, బాగుంది, పాట బాగుంది. నాకు ఐ థింక్ మీకు ఇష్టమైన హీరో ఎవరన్నా? నాకు ఇష్టమైన హీరో ఉదయ్ కిరణ్ గారు. ఆయన గురించి ఒక పాట పాడుకుందా? చాలా చాలా ఇష్టం. కష్టపడుతూ సినిమా ఇండస్ట్రీలో పైకి వచ్చిన వ్యక్తి, అండ్ అతను లేకపోవడం అసలు చాలా బాధాకరమైన విషయం. ఇవాళ ఒక ఇండస్ట్రీలో ఒక మంచి వ్యక్తిని, మంచి హీరోని కోల్పోయింది. కాబట్టి అన్నను కూడా ఉదయ్ కిరణ్ అన్నను కూడా తలుచుకొని మనం ఒక పాట. ఎవ్రీడే ప్రతి నా డీపీ ఉదయ్ కిరణ్ ఉంటది, వీక్లీ ఖచ్చితంగా నా స్టేటస్ ఉంటది. ఈ నాకు పిచ్చోను ఏంద్ర నాయన అని అంటారు నన్ను. సో అట్లా ఇష్టం అనమాట, ఎందుకంటే హార్డ్ వర్క్ అనమాట. లవర్ బాయ్ గా ఇండస్ట్రీలో కానీ తన ఇమేజ్, తను క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఏంటంటే ఓన్ది. ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదించిన దాని మీద, లేదంటే ఆ తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తులు విలువలు ఇవి కాదు, సొంతంగా నువ్వు ఏం సంపాదించినావు అబ్బాయి అని ఒక క్వశ్చన్ కి ఈ కళారంగంలో మనకు వచ్చినప్పుడు అట్లా ఉదయ్ కిరణ్ గారు నాకు బాగా ఇన్స్పిరేషన్ అనమాట. నేను 0 లెవెల్ నుంచి వచ్చి, అంటే నేను కంపారిజన్ చేసుకోవట్లేదు, బట్ చెప్తున్నా. మనసంత నువ్వేలోంచి ఇప్పుడే నువ్వు ఇలా వెళ్ళవనే సంగతి, గాలిలో పరిమళం నాకు చెబుతున్నది. ఇప్పుడే నువ్వు ఇలా వెళ్ళవనే సంగతి, గాలిలో పరిమళం నాకు చెబుతున్నది. ఇకపై నా నవ్వు నీవని, ఇదిగో నా నీడ నీవని, నేస్తమా నీకు తెలిపేదిలా. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఈ వైపు చూసినా ఎక్కం చేసినా ఎక్కడున్నా. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఎక్కం చేసినా ఎక్కడున్నా. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. ఈ పాట వింటే ఎంత టోలైనా సరే ఆ ప్రేమలో మునిగిపోవాల్సిందే. నువ్వు కూడా లవ్ ఫెయిల్యూర్ అని అంటున్నావు, చెప్పరా? అంటే ఆయన పాటలు నేను బాగా వింటా, ఉదయ్ కిరణ్ అన్న పాటలు కూడా
బాగంటా నేను. ఎవరినెప్పుడు తన మదిలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఈ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ, అర్థం కాని జీవితమే అయినా గాని ప్రేమ ఇంతేనా ప్రేమ. అసలు ఈ పాటలు మీరే పాడేది అనిపిస్తుంది నాకు. నిజమన్నా? ఆ ఇప్పుడు ఆ వాయిస్ ఈ వాయిస్ కంపేర్ చేసుకొని చూస్తే అసలు మొత్తం నువ్వే పాడినావు, నువ్వే రాసినావు, నువ్వే పాడినావు అనిపిస్తుంది. నేను ప్రాక్టీస్ బాగా చేస్తా కాబట్టి నేను సినిమా పాటలు పాడగలను, ఫోక్ పాడగలను, లైక్ ఆల్ ఫ్రూట్స్ మిక్స్ లెక్క అనమాట. నేను అన్ని మంచిగా పాడగలను అనమాట. ఓకే. సో నీ లవ్ అనగానే నీ మొహంలో ఎందుకన్నా అంత చిరునవ్వు, సిగ్గు, నీ పాపన్న ఉన్నట్టుంది పవన్ లవ్ స్టోరీ. అయ్యో గీడి దాకా నేను ఎందుకు వస్తానే? లేదు అంటే లైక్ చూసినావా లవ్ అనగానే ఎవరికైనా ఇగో ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది అట్లా. సో లవ్ అంటే గుర్తొచ్చింది. మీరు ఇన్స్టాగ్రామ్ లో ఈ పాట కూడా ట్రెండ్ అయ్యి లవ్ చెయ్యకురా లవ్ చేయకురా ఇప్పుడు కొత్త స్టార్ట్ ట్రెండ్. ఆ పాట 2004 మంచి ట్రెండింగ్ సెట్ చేసిన పాట. ఆ రైటర్ కూడా నేను మీకోసం అది పాడిస్తాను. ఓకే అన్న. ఎందుకంటే నువ్వు లవ్ చేసి సంథింగ్ ఏదో ఉన్నట్టుంది నీకు కనెక్ట్. నువ్వు అట్లాంటి చెప్పకేడా? సో మన వ్యూయర్స్ చెప్పాలి, పాపన్న చరిత్ర కంబ్యాక్ అన్నట్టు త్వరలో అన్న పిల్ల నీకు పెళ్ళైందా? లేదన్న, పిల్ల కోసం తోలాడుతున్నా. నా గ్యాంగే తర్వాత ఉంటది కత్తిగా. ఓకే. లవ్ ఎయ్యకురా లవ్ ఎయ్యకురా నూల కలకలు కలుకలైతవురా, లవ్ ఎయ్యకురా లవ్ ఎయ్యకురా నూల కలకలు కలుకలైతవురా. 10th లవ్ తెరలైపాయే, ఇంటర్ లవ్ ఇజ్జతు వాయే, డిగ్రీ లవ్ డిస్టర్బ్ చేసే, బీటెక్ లవ్ బిస్కెట్ ఆయే. లవ్ ఎయ్యకురా వారే, లవ్ ఎయ్యకురా లవ్ ఎయ్యకురా నూల కలకలు కలుకలైతవురా, లవ్ ఎయ్యకురా లవ్ ఎయ్యకురా నూల కలకలు కలుకలైతవురా. సో ఆగమైతవురా కొడుకు అని చెప్పేసి ఈ మీరే రాసిరా అనేది. ప్రజలకు మాత్రం ఏమన్నా చెప్తున్నావు అన్న. లవ్ లో కూడా వార్నింగ్ ఇస్తున్నా. అంటే లైక్ అంటే లవ్ చేయకరా అంటే నేను ఏం లవ్ చేయకరా బాబు, నేనే ఒకరి లవ్ ని నేను రిగ్రెస్ చేయడానికి నేనే అంటే హద్దుల్లో ఉండాలి. హద్దులో ఉండాలి. కొంతమంది ఎట్లుంటారు అంటే నమ్మి పీకల మీద పోయేంత వరకు మంచిగా చూసుకుంటారు, పీకల మీద పోయిన తర్వాత అది చేస్తారు. మీకు ఏమైనా లవ్ స్టోరీ ఉన్నట్టు నేను అన్నీ చూస్తాను. సో ప్రేమలో ఉన్న గొప్పతనం గురించి నేను రాసిన ఇంకో పాట మీకు వినిపిస్తా. ట్రెండింగ్ అయిన పాట మీరు వినే ఉంటారు. మామిడి పండు తీయగుంటది, కాకరకాయ చేదుగుంటది, అని కరెంట్ ఉంటేనే వెలుగుంటది అని ఒక పాట రాసిన. సో మోస్ట్ బ్యూటిఫుల్ లిరిక్స్. అండ్ పాట పాడింది ఒక చిన్న అబ్బాయి, నేనే తీసుకొచ్చిన తమ్ముడు. అవునా? ఓకే. ఆ అబ్బాయి తోటి కూడా మాకు ఇంటర్వ్యూ ఇప్పియాలి. సన్ను దొరుకుతా పాపం. సో మామిడి పండు తీయగుంటది, కాకరకాయ చేదుగుంటది, తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో, తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో. జుంతకు 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 లబ్బరి బొమ్మ బొమ్మాయి పిల్ల, జుంతకు 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 లబ్బరి బొమ్మ బొమ్మాయి పిల్ల. కరెంటు ఉంటేనే వెలుగు ఉంటది, కరెంటు లేకపోతే చీకటి అవుతుంది, కరెంటు ఉంటేనే వెలుగు ఉంటది, కరెంటు లేకపోతే చీకటి అవుతుంది. వెలుగు చీకటి కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో, వెలుగు చీకటి కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో. జుంతకు 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 రారా బావా నన్ను ఎత్తుకపోరా. సో ఒక ఫన్నీ సెటరికల్ లవ్. ఆ ఇన్స్టాగ్రామ్ లో అబ్బాయి ట్రెండింగ్ ఉంటే అప్పటికి నేను పాటలు చేయట్లేదు కాబట్టి ఈ కొత్త వాళ్ళతో ప్రయోగాలు బాగా చేసేది. అలాంటి టైంలో పుట్టిందే లవ్ చేయకరా గానీ, మామిడి పండు గానీ. కానీ ప్రజలకు మాత్రం బాగా మంచి సజెషన్ ఇస్తున్నారు మీరు. ఇంకా ఇట్లనే చాలా మీరు ప్రజలకు ఇంకా ఇంకా మంచి మంచి పాటలు రాయాలి, మంచి మంచి పాటలు బయటికి తీసుకురావాలి. సో అంటే మంచి మంచి పాటలు, మెసేజ్ ఓరియంటెడ్ పాటలు జనానికి అంత ఈజీగా ఎక్కువ. అంటే దీని ఫాలోవర్స్ కానీ అంటే లైక్ నేను రాసే పాటలకు నా ఫాలోవర్స్ ఎట్లుంటారు అంటే వీళ్ళు వెరీ జెన్యూన్ అనమాట. జెన్యూన్ అండ్ మోస్ట్ ఏమంటారు ఎమోషనల్ పర్సన్స్. ఈ పాట వింటారా ఫీల్ అయిపోతారు, వెంటనే ఫీల్ అయిపోతారు అన్న. అట్లా నేను కూడా ఫీల్ అయినా, చాలా రోజులు ఉన్నాయి నేను ఫీల్ అయినా కూడా. సో ఆ మెసేజ్ ఓరియంటెడ్ పాటలు ఏంటంటే ఒక కుటుంబాన్ని క్రియేట్ చేస్తుంది, ఒక బంధుత్వాన్ని ఏర్పరుస్తుంది అనమాట. వేరే సాంగ్స్ అయితే జస్ట్ విని ఎంజాయ్ చేసి దుమ్దాన్ని చేసి నీ పాటలు విన్న తర్వాత మన బలగం సింగ్ ఈ మన ఏది కొంపలు ముంచే సాంగ్, ఆ సాంగ్ ఒక్కసారి నా కోసం పాడతావా?
బల్గం సినిమాలో బలగం సినిమా కాదు, మీరు రాసిందే. ఆ పాట వింటే బలగం సినిమా మొత్తం నాకు గుర్తొస్తుంది. ఏ సాంగ్? మంది కొంపను ముంచినట్టు ఎట్లా ముంచేసి. ఓకే డన్. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగన కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా. మనసులొటి పెట్టుకొని మీది కొడి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు, లేనిపోనివి చెప్పి బట్టగా చేసేటి లేకిన కొడుకులుండ్రు భూమి మీద. అబ్బబ్బ నువ్వెంత గొప్పోనివంటారు, అబ్బబ్బ నువ్వెంత మంచోనివంటారు, అరసకనులో నా మాట మార్చేస్తారు మంది కొంపలు ముంచి. అయ్యో మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా. అలా ఇయ్యాలున్న రోజులల్లా, ఇయ్యాలున్న పరిస్థితులల్లా అందరూ అట్లనే ఉన్నారు. 199 మందికి అట్లనే ఉన్నారు. సో మనకి ఏంటంటే ప్రతిదీ ఒక రియాలిటీ అన్న. మనం పాట రాసినామంటే అది ఒక రియాలిటీ, యాక్టింగ్. అంటే నాకు తెలిసి ఈ మామూలు వాళ్ళకి, మామూలు ఉన్న వాళ్ళకైతే ఇది అట్టవు. బాగా జీవితంలో ఆరి తేరి అన్ని ఎదురు దెబ్బలు తాకితే మాత్రమే ఈ మాట అనేది పాటలాగా బయటకు వస్తారని నా ఉద్దేశం. సో ఏంటంటే లైక్ అంటే నా లైఫ్ లో జరిగిన గాథలు, విషయాలు, స్టోరీస్ అయితే ఉన్నాయి, అవి మిక్స్ చేస్తే నేను ఈ 2 సంవత్సరాల తర్వాత ఆడియన్స్ కి ఎట్లా ఇంట్రొడక్ట్ కావాలా. మీరు అట్లా యాక్టింగ్ చేస్తే చాలా డిఫికల్ట్ రోల్ అది. ఫోక్ సాంగ్స్ లో ఇట్లా చేయడం అంటే చాలా కష్టం. సో అంటే లైక్ మెడలు పని చేయవు, మెడలు, నడుము, ఈ మోకాలు పని ఇట్లా తిరుగుతూ దాన్ని ఇట్లా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఇట్లా అనాల్సి వస్తుంది. సో ఆ తత్వం, యాక్చువల్ తత్వం, ఆ తత్వాన్ని కొద్దిగా మొరటుగా రాసి జనాలకి మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో అట్లా ఉందన్నమాట. అందుకే అందులోంచి పుట్టింది ఒక పాట. బెస్ట్ లిరిక్ వినిపిస్తాను ఒకటి. కుక్కలేనయ్యము కూడు తిని ఇంత నీతిగుంటాయిరా, మనుషులే ఘోరము మర్యాద లేనోళ్ళు నకిలీ కిలాడిగాళ్ళు లోకంలా, పైస బల్పుతోని పొగరుతో మాట్లాడే ఫాల్తుగాళ్ళు ఉన్నారు, ఏమీ లేకున్నా ఎగిరిపడే ఇస్తరాకు వాళ్ళు ఉన్నారు దునియాల. సో చెంపంచి కొట్టినట్టు అనమాట. ఏం లేకున్నా ఎగిరిపడే ఇస్తరాకు లెక్కున్నారు అంటే ఇప్పుడు వాస్తవంగా అదే నడుస్తుంది. ఇళ్ళలోనైనా ఏందైనా ఉన్నోడు ఏదైనా సప్పుడే ఉంటుంటాడు, లేనోడే లేచి లేచి ఎగిరిపడి పోయి ఎక్కడనో పడతాడు. సో అంత జెన్యూన్ అన్న రియాలిటీ జనాల్లో జరిగేదే అసుర పాట, జనాలకి సంబంధించింది. ఈ అసుర అని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే నాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, మెంటాలిటీ. నువ్వు ఇంకో గంట నాతో మాట్లాడినావు అనుకో, నువ్వు నాతో వస్తాయి ఉండవు. అంటే మైండ్ ని లైక్ ఎట్లా అంటే మీకు క్లియర్ గా చెప్పాలంటే, రామ్ గోపాల్ వర్మ ఎవరికైనా అర్థమవుతాడా? కాదు కదా, ఎవరికి అర్థం కదా. ఇంత ప్రయోగం, ఇంత లోకం, ఇంత జీవి కదా, ఈజ్ ఈక్వల్ టు మీ. నేను అలా అంటున్నా. అంటే మీ రామ్ గోపాల్ వర్మ ఉద్దేశం మీది అంటే 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 జస్ట్ ఇంకో కంపారిజన్ చేసిన, ఆ రామ్ గోపాల్ వర్మ ఎవరికి అర్థం కాడు, అసలు కూడా అట్లా అర్థం కాడు అన్నాడు. అర్థం కాడు అంటే మంచిని నేను కప్పిపుచ్చి దానికి ఒక వేషం కట్టేసి జనాన్ని సో అట్లా ఆలోచన పరుస్తూ వాళ్ళని కొద్దిగా అలర్ట్ చేస్తున్నమాట. జీవితం ఇది ఒకటే జీవితం, ఈ జీవితంలో నువ్వు జాగ్రత్తగా ఉండరా బాబు, ఎవరిని నమ్మకు, పైస ఉంటే 10 రూపాయలు ఉంటే కాపాడుకో, మనుషులతో ఎంత ఉండాలో అంతే ఉండు, నీ కుటుంబం మాత్రం నీకైతుంది, బయట ఉన్నాడు ఎవడు కాడు. సో బతికిన రోజులు కొద్ది రోజులైనా పర్లేదు, చిరునవ్వుతో స్మైల్లో నీ కోపం ఉంటే పోయి కోపం ఉంది అనుకో, శత్రువు హక్ చేసుకో, లవ్ చేయి, మాట్లాడు, అయ్యేదేముందిరా పంచాలు ఎప్పుడు సచిన రోజు మనం ఏం తీసుకో. సో దాన్ని ఎథిక్స్ ని నేను వినిపిస్తాను అనమాట. అందువల్ల చాలా మంది మారిన వాళ్ళు ఉన్నారు నా పాటలు, సీరియస్గా. సో గర్వంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇంత చిన్న ఏజ్ లో మనము ఇలాంటి విలువల్ని మన సొసైటీకి అందించి వాటిని ఒక పాటలు చేసి క్యారెక్టర్లు రాసి, అందులో శ్మశానం ఇవన్నీ వేయాలంటే పెద్ద పెంట రిస్క్తో కూడుతుంది. శ్మశానానికి వెళ్ళాలన్నా ధైర్యం కావాలి. నేను డైరెక్ట్ వెళ్తా ఇంటర్వ్యూస్, ఎవ్రీథింగ్ ఏదైనా. అంటే నాకు మొదట్లో పెరుగుతుంటుండే, ఎప్పుడైతే ఈ ఒక్క జీవితంలో నేను ఏదో సాధించి చచ్చిపోవాలి, అప్పటి వరకు ఈ లైఫ్ ని ఇంత సింపుల్ కూడా కొట్టద్దు అన్న టైంలో నేను బాగా నీ అమ్మ ఉంటుంటే తన ఒక డిసిజన్ లో చేద్దాం. ఎందుకంటే అప్పటికి ఒక పేరు అవుతుంది, బట్ మన పేరును, మన క్యారెక్టర్ ని యూట్యూబ్ లో కానీ జనాల్లో కాపాడుకోవాలని చాలా రిస్క్ అనమాట. అందుకోసం నేను రిస్క్ చేసిన, ఎట్లయితే అట్లయితే రావయ్యా. సో దేవుని దేవల్ల నాకు అంతా హ్యాపీ, నాకేం జరగదు. అండ్ మీకు సర్ప్రైజ్ ఏంటంటే లైక్ బేసిక్లీ శ్మశానాలలో ఇలాంటివి చేస్తే భయపడతారు, నెక్స్ట్ షూట్ సంథింగ్ ఏదో ఉంటుంది, నాకు అట్లా ఉండదు. నేను అక్కడ షూట్ చేసాను అనుకో,
ఒక నెల రోజులు లేని ఒక పాజిటివ్ ఎనర్జీ నాకు ఆ రోజు వస్తుంది. సీరియస్ లా ఇది నిజం. అంటే మామూలు భయపడతారు కదా, ఇప్పుడు ఇట్లున్నా అనుకో, నెక్స్ట్ డే షూట్ అని అనుకో, షూట్ అయిపోయిన తర్వాత స్నానాలు చేయాలి, పండుకోవాలి, బొక్కాలి, ఇట్లా అంటారు. నేను అవి ఏం చేయాలి, వెళ్తా అట్లే పడుకుంటా. అంటే టైం ఉంటే ఫ్రెష్ అప్ అవుతా, లేదంటే అలసిపోతే ఫుల్ పడుకుంటా. నెక్స్ట్ డే ఫుల్ అంటే ఫుల్ ఎనర్జెటిక్ ఉంటాను. అంటే ఆ శివయ్య మీకు అంత శక్తిని కొల్పిస్తుంది. ఈ విషయం నేను చెప్తే నాకు చాలా మంది కొంతమంది నమ్మరు, కానీ ట్రూత్ ఇది. అదే కదా, ఇప్పుడు శ్మశానంలో ఉండేది ఎవరు? శివయ్య. ఆ శివయ్య మీకు బలం కురిపిస్తున్నాడు. ప్రజలకి మంచి థాట్ ఇస్తున్నావు కాబట్టి, మంచి మాటలు చెప్తున్నావు, మంచిగా ఒకరిని మోసం చేయకుండా అన్ని చేస్తున్నావు కాబట్టి ఆయన నీకు ఎనర్జీ ఇస్తున్నావు, బలం ఇస్తు, ఆయన నీకు బలం ఇస్తున్నా అని చెప్పేసి నేను చేయాల్సింది ఏదైనా ఇంకా మిగిలి ఉందేమో, అందుకే లైక్ అట్లా రన్ అవుతూ ఉన్నాను అనిపిస్తుంది. మరి శివయ్య మీద ఏమన్నా రాసిన వాళ్ళ అసలు అంటేనే శివుడు కదా. శివుడు గురించి నేను ఆడినంతసేపు ఆడిస్తావు అని పాట ఉంది, అది నీకోసం ఆడిపిస్తాను. ఓకే. ఆడినంతసేపు ఆడిస్తావు, బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు, ఓ శివ నా పరమశివ, ఓ శివ నా పరమశివ. ఆడినంతసేపు ఆడిస్తావు, బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు, అంతలోనే ఏదో మాయ చేస్తావు, ఇంత లోకములో నీతి చెప్పుతావు. శివుడా నీ మాయ తెలువదు, శివుడా నీ లీల తెలువదు, అంతట నీవే అంటారు, నువ్వు ఏడ ఉంటావో తెలువదు. నీ మాయలు తెలువని లోకము, నీ గాడిలో పడ్డది పాపము, చీమల పుట్టలు పాముల కాయే, మానవధనము మంది పాలాయే. శివుడా నీ మాయ తెలువదు, శివుడా నీ లీల తెలువదు, శివుడా నీ మాయ తెలువదు, శివుడా నీ లీల తెలువదు, నా శివుడా నీ లీల తెలువదు. శివయ్య పాట వినంగానే భక్తులకి ఇట్లా మునిగిపోవాలి, అంతా అదైతుంది. ఆయన మనకి ఎంత అది చేస్తాడో, ఉపకారం చేస్తాడో, ఆయన నమ్మి ఆయన చేసేటి మంచి చేయకపోతే అంతవరకు తొక్కి పడేస్తాడు. శివుడు అసలు ఎంత మంచి లైక్ మోటివేషన్ ఫీల్ ఉంటే అంత కఠినంగా ఉంటుంది, దాని తార్సం మనం తట్టుకోలేదు. అవును. మన చెరువు నల్గొండ అంటే లైక్ మన చెరువు గట్టు మీద పాట రాసింది కూడా నేనే, లైక్ మేబీ అది 2021 or 2022 జడల రామలింగయ్యో చెరువు గట్టు లింగయ్యో అని ఒక సాంగ్, అది రాసింది నేనే, లాక్ చేసిన కూడా నేను. ఎప్పుడు పోయేటప్పుడైనా వచ్చినప్పుడైనా అటు పోయినప్పుడు నేను ఎన్నుకుంటా పోతుంటా వస్తుంటా. జడల రామలింగయ్యో చెరువు గట్టు లింగయ్య, గుండు గుండుకు నువ్వు గురుతై ఉన్నావయో జడల రామలింగయ్య, అయ్యో జడల రామలింగయ్యో చెరువు గట్టు లింగయ్య, కొండ కొండకు నువ్వు కొలువై ఉన్నావయో జడల రామలింగయ్య. ఆ నల్గొండ జిల్లాలోన జడల రామలింగయ్య, చెరువుగట్టు గ్రామమందు జడల రామలింగయ్య, జడల రామలింగయ్యో చెరువుగట్టు లింగయ్యో, మెట్టు మెట్టుకు నువ్వు మేలైన దేవుడవో జడల రామలింగయ్య, జడల రామలింగయ్యో చెరువుగట్టు లింగయ్య. ఆ గుడిలోన దీపము, గుండములో తానాలు, చెరువుగట్టు లింగయ్య. ఈ పాట ఎప్పుడైనా ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి పల్లెల మస్తు మార్పు అవుతుంటది. మెంబర్ ఆఫ్ ఉన్నాయి పాటలు గుర్తు తీసుకుంటే నేను తెలియదు అన్నట్టు, మీడియా ద్వారా నేను బయటకు వచ్చి ఇది నేను అది రాసిన పాట అయిపోయింది. అట్లనే కదా కాటిలో కట్టెలు కూడా చాలా మంది తెలియదు నేనని. సో దాని తర్వాత హిట్ అయిన తర్వాత, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే, అరే రే కాటిలో కాలే, కాటిలో కాలే కట్టెల వేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందై నమ్ముతున్నదిరా, నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా, మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి, ఓ మనిషి బొందర పడితే కాదు మరి. ఇందులోనే ఇంకొక బెస్ట్ లిరిక్ ఉంటుంది ట్రెండ్, నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా, నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా,
కాలే నిప్పుల బూడిదలోను బజ్జోనా కన్నా ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి ఓ మనిషి తొందర పడితే కాదు మరి. సో చావు ఎంత గొప్పది, ఎంత అందంగా ఉంటది. సో మీరు అంటే అంటే ఇప్పుడు చావు మీద వాడారు కదా, అంటే మామూలు పేద ప్రజలు సింపుల్ పేదవాళ్ళైనా ఎవరైనా చనిపోవాల్సిందే, ఆఖరికి వస్తారు చనిపోవాల్సిందే. కాకపోతే ఉన్నప్పుడు అహంకారంగా ఉంటారు, పోయిన తర్వాత ఏం తీసుకుపోతాం అనేది మీరు చేసిన కాన్సెప్ట్. మీరు అందుకే ఉంటుంది చూడు, నీ అందం చందం సొమ్ములు సొమ్ములు గంధపు చెక్కలు నీ పైసల పరుపు, అంటే మనం ఏదైతే కాపాడుకుంటామో ఆ డబ్బు పైసల పరుపు పదవుల వలుపు. నీకు ఏదైతే పదవి ఉందో, ఏదైతే ఈగో అహంకారం ఉందో అట్లా దాంతో పోల్చా. సో అట్లా కాలే నిప్పుల బూడిదలో నువ్వు బజ్జో నాకన్నా అంటే వెరీ చాలా డిఫికల్ట్, చాలా అంటే చాలా. కాలే నిప్పుల్లో పండుకోవడం ఏంటి, ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటది అంటే చావంత అందంగా ఉంటది. పనికి మళ్ళీ బంధాల్లో మనిషి బంధుత్వం అంటే బంధాలలో మనిషి కొట్టుమిట్టాడుతూ తన జీవన స్థితిగతులను మర్చిపోయి తన ఎథిక్స్ మర్చిపోయి బతుకుతుంటాడు కదా. సో చావును ఒకసారి నువ్వు ప్రేమించి చూడు, అది ఎంత గొప్పగా ఉంటుందో హాయిగా ఉంటుంది అండ్ ఈ లిరిక్స్ విన్న తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది పెద్దలు సో వాళ్ళు కాల్ చేశారు, ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో రైటర్ ఉండి కూడా ఇంత లైక్ ఎఫెక్టివ్ వర్డ్స్ రాయలేకపోయారు, నీకు గొప్ప ఫ్యూచర్ ఉందని సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది అప్రిషియేట్ చేశారు. మీ జ్ఞానానికి, మీ గొంతుకి, మీ ధైర్యానికి నేను మాత్రం మీ పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, అంత శివేదయ. ఎందుకంటే అంత ధైర్యం చేయాలన్నా కూడా ఎవరు ముందుకు అడిగేయరు. నువ్వు కష్టం చేసి కష్టం చేసుకుంటూ ఆకలి కడుపులు మార్చుకుంటూ అన్నీ చేసుకుంటూ ఇంత దూరం వచ్చినావు. ఇవాళ ఇంకొంచెం ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నా. తప్పకుండా అండ్ నేను అదే అంట, లైక్ ఏంటంటే కష్టపడితే కొంతమంది డైలాగ్స్ వింటుంటే మనం అక్కడే ఉంటాం. అవును, కానీ నిజ జీవితంలో మనం పాటించి చూసినప్పుడు మన సక్సెస్ అనేది క్రియేట్ అవుతుంది. చాలా మంది అడుగుతుంటారు లైక్ ఏంది ఇట్లా అట్లా అంటే అంత ఈజీ కాదు. మనం ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఒక పాట రాసి దాన్ని జనాలకు అందించి మెప్పించి మనం స్థానంలో కూర్చోవడం అంటే ఎంతో చాలా కష్టపడాలి. ఎంత అంటే అది పాపులర్ అయ్యేంత వరకు కష్టపడితేనే ఉండాలి. ఎవరు అడ్డొచ్చిన ఎవరు మాటలు వినకుండా మనం ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. సో ఇది ఎంత లైక్ ఒక తెరవెనుక జీవితం. ఇప్పుడు మనం ఈ రంగుల కళల ప్రపంచంలో బందీ అయిపోతాం. చాలా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళేంది బాగా లైక్ మంచి గెటప్ ఉన్నారు లేదా పాట పడుతున్నారు, ఆ ఫీలింగ్ ఎన్నో వస్తున్నాయి, ఏదో చేస్తుంటారు అనుకుంటారు. కానీ ఇదంతా జీరో అనమాట. మనము ఎప్పుడైతే గట్టిగా మార్కెట్లోకి వచ్చి సక్సెస్ అవుతామో అప్పుడు మనకి లైఫ్ ఉంటుంది. అప్పటి వరకు మనల్ని ఎవరు చదవాలి, ఎవడు చదవాలి, మూడు భోజనం ఎవడు పెట్టాలి, అవకాశాలు ఎట్లా రావాలి, శ్రీదంత పెద్ద. సో అట్లా నేను రాసుకున్న డైలాగ్ అనమాట, మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు అనమాట. సో మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు అనేది ఒక కొద్ది వేరే నేను నెక్స్ట్ చేసే ఒక కాన్సెప్ట్ అనమాట. ఆ కాన్సెప్ట్ లో మనుషులతో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, మృగాలు ఏంటి, మనుషుల కంటే మృగాలు నయమని చెప్పి. సో డైలాగ్ నేను చెప్తాను, చెప్తేనే అర్థం అవుతుంది. యాక్షన్ భయపడదు, ఇది యాక్టింగ్. ఓకే. మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు, మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు, మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు, మనుషులతో పామేనయం కాటేసిపోతుంది, తేలేనయం కుట్టేసిపోతుంది, మనిషి అట్లా కాడు, మనిషి అట్లా కాదు, మురిసిపోతూ ఉన్నవేమో పరుచుకున్న వెన్నలేలే, మురిసిపోతూ ఉన్నవేమో పరుచుకున్న వెన్నలేవే, మురిసిపోతూ ఉన్నావు పరుచుకున్న వెన్నలోలే, మనిషట్ల కాదు మెరిసే వజ్రమని నువ్వు అనుకుంటున్నావు కదా, భ్రమ మాయా మాయా మాయా. అంటే నీకు సింగరే కాదు, అంటే పాటలు పాడేటోనివే కాదు, పాటలు రాసేటోనివే కాదు, అద్భుతంగా నటిస్తున్నావు. అంటే నటించడం అది నటన కాదు, అసలు జీవం అయిపోయినావు అందులోకి నువ్వు అసలు. అంటే లైక్ ఇప్పుడు నేను ఈ 2 years మీరు గ్యాప్ అన్నారు కదా, ఈ 2 years గ్యాప్ లో నువ్వు ఏం చేసినావు అంటే ఎంత స్క్రీన్ కి దూరం అయినా అంత దగ్గర అయిపోయినా. అంటే లైక్ 4 గోడల మధ్య ఉండే లైక్ రీల్స్ చూస్తూ ఉండడం. బేసిక్లీ మనం రీల్స్ చూసి కాసేపు నవ్వుకొని స్విప్ చేసేస్తాం, నెక్స్ట్ రీల్ చూస్తాం కదా. మనం అట్లా కాదు, ఒక రీల్ ఏదైనా వచ్చింది అనుకో దాని బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, ఒక అమ్మాయి ఎట్లా నటిస్తుంది అంటే ఖాళీగా ఉన్నాం కదా, మన మైండ్ కూడా డైవర్ట్ కావాలి కదా. దాన్ని బాబా ఇప్పుడు నన్ను సింగర్ నుంచి రైటర్ నుంచి లైక్
ఈ ప్రొడ్యూసర్ ఇవన్నీ కొరియోగ్రఫీ ఇక్కడ నుంచి నన్ను అందరూ యాక్టర్గా చూడాలనుకుంటాను. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఒక వింత, ప్రతి క్యారెక్టర్ కూడా ఎవరు చెయ్యండి. అండ్ యాక్టింగ్ మీద అంత డెడికేషన్ అంత ప్యాషన్ పెంచుకొని ఈ ఫోక్ ఫీల్డ్లో ఇలాంటి చేయడం చాలా కష్టం. సో అందుకని నేను ఈ డైలాగ్ పుట్టింది అనమాట. ఈ మధ్య ఇది బాగా ట్రెండింగ్ అయింది, జాగ్రత్త ఆయన అట్లా అసలు బో అంటే నాకు అట్లా చూస్తే నాకే ఇట్లా వణుకు పడుతుంది. ఇంకా నువ్వు ఏదంటే గజగజ వణుకుతుండే ఇంకా. లైక్ అంటే ఆ సిచ్యువేషన్ ఆ డైలాగ్ అట్లా ఉంటది అనమాట. డైలాగ్ డెలివరీ చెప్పాను. నాకు చియాన్ విక్రమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. విక్రమ్ గారు తెలుసు కదా, సినిమా ఆయన నాకు చాలా చాలా పిక్స్ లెవెల్ ఇష్టం. ఇక చియాన్ విక్రమ్ గారు చేసే అంటే క్యారెక్టర్లు కానీ అని చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు రీసెంట్ గా వచ్చిన తంగాలను చూసుంటే ఇక్కడ వరకు చిన్న గోసి పెట్టుకొని ఒక జట్లంతా తీసుకొని, సో ఆ నడిచే విధానం కానీ గంభీరత్వం ఇట్లా కట్టబట్టుకొని ఇట్లా 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 నడుస్తూ వచ్చి అది చూసే విధానం ఇట్లా చూసినప్పుడు ఇట్లా ఇట్లా చూసినప్పుడు ఇట్లా లుక్స్ ఏవైతే ఉంటాయి ఆయన బాగా పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు ఇలాంటి క్యారెక్టర్ ఆయన. సో చియాన్ విక్రమ్ గారు మల్లన్న తెలుసు. సో మల్లన్నలో కోడిలాగా మారిపోయినప్పుడు నీకోసం చిన్న సినిమా రైట్. అసలు యాజ్ ఇట్ ఈస్ అట్లనే దించేస్తున్నారు మొత్తం. అక్కడ ఎట్లా ఉందో ఇక్కడ అట్లా దించేస్తున్నారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆలోచించుకున్నది ఏంటంటే మీరు ఇంకా సమాజానికి ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోతారు. నాకు తెలిసినంతవరకు ఆ పరమశివుని దయ వల్ల నువ్వు ఇక్కడ కాదు రాజమౌళి దగ్గర చేసే వరకు మీరు వెళ్ళిపోతారు. ఉన్నారు సీనియర్లు అనేది కాదు కదా, ఇక్కడ టాలెంట్ ఎవరు ఉంటే వాళ్ళనే ముందుకు తీసుకెళ్తుంటది మన ప్రపంచం. కాకపోతే మనకి కొద్దిగా టైం పడుతుండొచ్చు అంతే. సో ఇట్లా అంటే లైక్ మనం ఏం చేసాం అంటే క్యారెక్టర్లు అనేది మనం డిఫరెంట్. ఇప్పుడు చాలా పోటీ పెరిగిపోయింది. ఇప్పుడు మనం ఎంత డిఫరెంట్ గా చేస్తే జనాలు అంత బాగా చూసి లైక్ పాపన టాప్ ఉండాలి. పాపన ఆ పొజిషన్ లో ఒక టార్గెట్ ఫిక్స్ ఇది మళ్ళీ కూడా ఇయ్యదు చేతి క్యారెక్టర్ పాపన చేస్తే మళ్ళీ మీరే చేయాలి. సో అట్లా ఉండాలన్నమాట. ఈ క్యారెక్టర్ చేస్తే ఒక అసురనే చేయగలరు, ఇంకెవరు చెయ్యరు ఈ ఫీల్డ్ లో. రీసెంట్ గా ఒక పాట వచ్చింది, ఒక శివుడి సాంగ్ లో నేను యాక్టింగ్ చేసింది, ఒక ట్రెండింగ్ పాట. దానికి నన్ను స్పెషల్ గా సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నువ్వే చేయాలి. ఎందుకు చేయాలంటే లైక్ భావాలు ఏదో యాక్టింగ్ చేసినామా వచ్చినామా పోయినామా అన్నట్టు కాదు. ఒక 2 days దానికోసం డెడికేషన్ చేసి నేను క్యారెక్టర్ ఎట్లుండాలి, నేను ఎట్లా నడవాలి, బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి అన్ని ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అంటే ముందే అన్ని చూసుకొని అన్ని రెడీ చేసుకొని ప్రిపేర్డ్ గా ఉంటా. నాకు చాలా ఇష్టం అనమాట. క్యారెక్టర్ కి ఎట్లా న్యాయం చేయాలి, ఎంత మంచి అర్థం ఉన్న పాటలు జనానికి అది చేరాలనే చాలా టైం పడుతుంది కదా. పాటతో పాటు మనిషి కూడా యాక్టర్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంటేనే పాట చేస్తుంది. సో ఇలాంటివి చేసేటప్పుడు చాలా రిస్క్ చేయాల్సి వస్తుంది. సో అంటే ఓన్లీ పాటలే పాడతాడు అన్న చాలా ఉన్నది నేను ఊహించదు. నేనే సర్ప్రైజ్ నీకు ఇద్దాం అనుకుంటే నువ్వే నాకు ఇంకా పెద్ద పెద్ద సర్ప్రైజ్లు ఇస్తున్నావు. సర్ప్రైజ్ చాలా ఉన్నాయి ఇంకా. అంటే లైక్ ఏంటంటే మన డెడికేషన్ మనం క్యారెక్టర్కి ఇప్పుడు ఏంది నా టార్గెట్ ఏంది, చిన్న ఏదో ఊరు పల్లెటూరు నుంచి వచ్చి నాకు టైంని యూటిలైజ్ చేసేసుకొని ఉన్న టైంలో సక్సెస్ఫుల్ అయితే పాట రాసుకుంటూ ఆకలి కడుపు నేను ఈ స్థాయికి వచ్చిన. ఇక్కడ వచ్చిందంటే ఇంతవరకు వచ్చిందంటే ఇంకా నేను చేయాల్సిన చాలా పెద్ద ఉంది. నేను ఇండస్ట్రీకి పోవాలి. అప్పుడు కదా నాకు నా తోటిన వాళ్ళ గర్వకారణం. సో దాన్ని ఫిలప్ చేయడం కోసం నేను ఇప్పుడు యాక్టర్గా ట్రై చేస్తున్నాను. ది బెస్ట్ అంటే ది బెస్ట్. ఖచ్చితంగా అన్న మిమ్మల్ని రాజమౌళి ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుపోయి ఓ పెద్ద సినిమా తీపిస్తాడు మీతోటి. అంటే పెద్ద పెద్ద ఆశలు ఏం లేవన్నా. లైక్ నా పేరు నా మొహం స్క్రీన్ మీద చిన్న చూసుకునే దట్స్ ఇట్ హ్యాపీ. ఇంకా నేను మనం గెలిచామని ప్రతిసారి నేను మంచోని నేను గెలిచినని చెప్పడం జనాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మైండ్ లో పడ్డారంటే వాళ్ళు వదిలేరు జనాలు. సో అంత బాగుంటారు అనమాట జనాలు. అన్నం కూడా ఒక గింజతోటి తెలిసిపోతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీరు మా స్టూడియోకి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసినందుకు. ప్లస్ వీళ్ళకి ఏమన్నా సమాజానికి ఏమన్నా తెలియజేయగలుగుతారా? సమాజానికి మన పాటలంటే సమాజం తెలిసిపోతుంది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అండ్ ఆల్ ఎవరైతే అందరూ సపోర్ట్ చేస్తున్నారో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ 6ix9ine TV స్టాఫ్ అందరికి కూడా. అండ్ ఛానల్ కూడా మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క వ్యూవర్ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. మంది కుంపలు పాటని సక్సెస్ఫుల్ చేసి నాకు మంచి ఫేమ్ని క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అతి త్వరలోనే ఒక డిఫరెంట్ పాట, సో మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక విందు భోజనం, ఒక బిర్యానీ లాంటివి చేయబోతున్నా. చూసిరు కదండి,
ఇవాల్టి అసుర బాలు అన్నతోటి మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం. మరో మట్టిలో మాణిక్యాన్ని మళ్ళీ మీ ముందుకి తీసుకొస్తాను. అప్పటి వరకు మా 6 9 టీవీ చూస్తూ ఉండండి.